హాయ్ అండి, వెల్కమ్ టు అక్షయ నానమ్మస్ కిచెన్. ఈరోజు నేను అవిసె గింజల పొడి కొడుతున్నానండి. అవిసె గింజల పొడి ఇది చాలా ఆరోగ్యకరమైనదనమాట. మన పూర్వీకులు బాగా వాడేవాళ్ళు. ఇది మనకి ఈ మధ్యకాలంలో మళ్ళీ ఫేమస్ అయినాయి. దీన్నండి మార్నింగు మనం ఏదైనా సరే టిఫిన్లో కనుక మార్నింగ్ స్పూన్ తీసుకుంటూ ఉంటే మనకి వెయిట్ లైస్ అవ్వటం కానివ్వండి, ఆరోగ్యము మనకి ఇది చాలా విటమిన్స్ ఉన్నాయండి. ఒమేగా 3 కూడా ఉంటుంది ఇందులో. అలాగే ఇవన్నీ మనం కలిపి పొడుగు చేసుకోవాలండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఇదిగోండి 100 గ్రాములండి, ఒక కప్పు 100 గ్రాములు ఫ్లాక్ సీడ్స్ అవిసె గింజలు, దానికి కారానికి సరిపడా ఎండుమిర్చి, ఇదిగోండి పల్లీలండి 50 గ్రాముల పల్లీలు తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, అర టేబుల్ స్పూను మెంతులండి. ఇదిగోండి ఒక ఎల్లిపాయ తీసుకున్నాను, కొంచెం చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నానండి. ఇదిగోండి ఒక ముక్క ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఇది ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. చూద్దామండి ఈ కారం ఎలా చేసుకోవాలో. ఇదిగోండి పొయ్యి మీద కళాయి పెట్టుకొని పొయ్యి అంటించుకున్నాను. ముందుగా మనం ఇదిగోండి అవిసె గింజలు తీసుకుంటున్నానండి. ఇవండి బాగా మంట పెట్టుకోకుండా సన్న మంట మీద చిట్టపట్టలాడే వరకు వేయించుకోవాలి. వీటిని జాగ్రత్తగా దగ్గరే ఉండి తిప్పుకుంటూ వేయించుకోవాలండి. చూడండి, ఇవి మార్నింగ్ ఏ టిఫిన్లోకైనా సరే ఈ కారపొడి చాలా బాగుంటుంది. ఇవ్వండి ఇలా వేయించుకోవాలి. ఇదిగోండి మనకి వేడెక్కేసే కొద్దికి చిటా 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 సౌండ్ వస్తాయి. చిట చిట సౌండ్ వచ్చినాయి అంటే మనకి ఏగినట్టే. ఇదిగోండి సౌండ్ వస్తున్నాయి చూడండి. దీనిలోకి మీకు ఇష్టం ఉంటే నువ్వులు కూడా కొంచెం వేసుకోవచ్చండి. మేము నువ్వులు ఇంట్లో వాడొద్దని చెప్పేసి వాడలేదు. చూడండి సౌండ్ వస్తున్నాయి కదా, చిట చిట చిట. అదిగోండి ఎలా వేగినట్టు ఎగుతున్నాయి కదా, అప్పుడు మనం వీటిని చేసుకోవాలండి. మంచి అరోమా వస్తుంది ఏగేసరికి. ఇంకేగిపోయినాయి అనమాట. మనకి ఏగేసరికి కొంచెం తెలుగు కనపడుతుంది. బాగా సౌండ్ వచ్చింది చూసారా, చిన్న 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 అట్లా ఏగిపోయినట్టు అనమాట మనకి. ఇప్పుడు మనం వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అది అలా ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అంత ఆయిల్, ఇదిగోండి కొంచెం అంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి వేరుశనగ విత్తనాలు, పల్లీలండి. వేరుశనగ విత్తనాలని కొన్ని వేరేయాలు అంటారు, పల్లీలు అంటారు. ఇదిగోండి అవి వేగుతుండగానే 2 స్పూన్లు ధనియాలు వేసానండి. ఇదిగోండి మెంతులు, ఎల్లిపాయ రెబ్బ కూడా పడిపోయింది అన్నమాట అందులో. ఇదిగోండి మనకి కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేస్తున్నాను చూడండి.
కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసాను. ఇదిగోండి ఎండు కొబ్బరి, చింతపండు కూడా నేను వేసేస్తున్నాను. చింతపండు కూడా కొంచెం ఇలా వేగితే బాగా వస్తుందండి. నేను ఇందులో ఇదిగోండి కొంచెం కరివేపాకు కూడా వేసాను. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. దీనిలో మీకు నచ్చితే పచ్చెనపప్పు వేసుకోవచ్చండి, మినపప్పు వేసుకోవచ్చు. నేను అవి ఇప్పుడు తినకూడదని చెప్పేసి నేను వేయట్లేదు అన్నమాట. అది మీ ఇష్టం అండి. ఎందుకంటే వాటి ఫ్లేవర్, అవిసె గింజల ఫ్లేవర్ మనకు తెలియాలి. ఏ కారం అయితే మనం కొట్టుకుంటున్నామో ఆ కారం ఫ్లేవరు ఎక్కువ ఉండాలండి. మళ్ళీ వేరే ఫ్లేవర్ వేసి వాటిని డామేజ్ చేయకూడదు. ఇప్పుడు లాస్ట్లో అండి ఎంత వేగిపోయిన తర్వాత మనము ఇదిగోండి జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేగిపోయినాయి, జీలకర్ర వేస్తున్నాను నేను. చూడండి జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు మనం పొయ్యి కట్టేసుకొని ఇవన్నీ కలిపి ఆరనిద్దాము. ఇవి కలిపి ఆరనివ్వాలండి. ఆరనిచ్చిన తర్వాత అప్పుడు మనం ఉప్పు వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకొని దీన్ని మనం మిక్సీ పట్టుకున్నాము. ఇదిగోండి ఇవి మొత్తం కూడా దీనిలో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కాసేపు ఆరనియాలండి. చూడండి ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి అవిసె గింజల కారపొడి రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్లో పెట్టండి మీకు ఎలా వచ్చిందో. మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.